హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏమైనా తినాలనిపిస్తుంది ఛానల్. ఈరోజు నేను చేసే రెసిపీ క్యాబేజ్ టమాటో క్యారెట్ పచ్చడి. ఈ పచ్చడి చేయడానికి పాన్ పెట్టుకొని అందులోకి కొన్ని మెంతులను వేసుకోవాలి. కొన్ని ఆవాలని వేసుకొని వేయించుకోవాలి. ఇట్లా మంచిగా వేగేంత వరకు వేయించుకొని తీసుకోవాలి. ఇప్పుడు వీటిని చల్లార పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్ పెట్టుకొని మిక్సీ జార్లోకి వేయించి పెట్టుకున్న ఆవాలు మెంతులు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకోవాలి. అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఎండుమిరపకాయ ముక్కలు, దంచుకున్న ఎల్లిపాయలను వేసుకోవాలి. ఇట్లా ఎల్లిపాయలు వేగేంత వరకు వేయించుకొని తీసుకోవాలి. ఇప్పుడు పోపుని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెను పెట్టుకొని అందులోకి సన్నగా కట్ చేసుకున్న క్యాబేజ్ వేసుకోవాలి. చిన్న ముక్కల్లాగా కట్ చేసుకున్న క్యారెట్ వేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కల్ని వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి. ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న ఆవాలు మెంతుల పొడిని 1 స్పూన్ వేసుకోవాలి. 2 స్పూన్ల కారం వేసుకోవాలి. 1½ స్పూన్ ఉప్పును వేసుకోవాలి. ఇందులో ముందుగా చల్లారబెట్టుకున్న పోపును వేసుకొని కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్న తర్వాత ఇందులోకి నిమ్మరసం వేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, క్యాబేజ్ క్యారెట్ టమాటో పచ్చడి రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి అండ్ మీకు ఎట్లా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.